భారతదేశం ఎందుకు చైనాలా వేగంగా అభివృద్ధి చెందలేదు? ఈ ప్రశ్న భావోద్వేగాలకు సంబంధించినది కాదు. ఇది ఆర్థిక వాస్తవాలకు సంబంధించినది. ఇది రెండు పెద్ద నాగరికతల అభివృద్ధి మోడళ్ల మధ్య ఉన్న తేడా గురించి ప్రశ్న. ఒకవైపు కేంద్రీకృత నిర్ణయాలతో నడిచే వ్యవస్థ, మరోవైపు విస్తృత ప్రజాస్వామ్య చర్చలతో ముందుకు సాగే వ్యవస్థ. 1980ల ప్రారంభంలో భారత్ మరియు చైనా ఆర్థికపరంగా దాదాపు సమాన స్థాయిలో ఉన్నాయి. రెండు దేశాలు పేదరికంతో పోరాడుతున్నాయి. వ్యవసాయం ప్రధాన రంగం. పారిశ్రామిక వృద్ధి పరిమితంగా ఉంది. విదేశీ పెట్టుబడులు తక్కువ. కానీ ఆ తర్వాత 4 దశాబ్దాల్లో దృశ్యం పూర్తిగా మారిపోయింది. ఈరోజు చైనా ఆర్థిక వ్యవస్థ సుమారు $17 ట్రిలియన్ పరిమాణంలో ఉంది. భారతదేశం దాదాపు $4 ట్రిలియన్ వద్ద ఉంది. వ్యక్తిగత ఆదాయం విషయంలో కూడా గణనీయమైన తేడా కనిపిస్తుంది. సగటు చైనా పౌరుడు సంవత్సరానికి $12,000లకు పైగా సంపాదిస్తాడు. భారతదేశంలో అది దాదాపు $2,500 పరిధిలో ఉంటుంది. ఈ తేడా ఒక్క నిర్ణయంతో రాలేదు. ఇది నిర్మాణాత్మక మార్పుల ఫలితం. 1978 తర్వాత చైనా ఒక స్పష్టమైన ఆర్థిక దిశను ఎంచుకుంది. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చాలి. ప్రపంచానికి సరుకులు తయారుచేసి అమ్మాలి. ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించాలి. ఈ లక్ష్యం కోసం ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పాటు చేయబడ్డాయి. విదేశీ పెట్టుబడులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వబడ్డాయి. భూమి వేగంగా అందుబాటులో ఉంచబడింది. మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టబడ్డాయి. ఒక చిన్న తీర గ్రామం కొన్ని దశాబ్దాల్లో అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మారింది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సరఫరా గొలుసులో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకుంది. ఈ మార్పు వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక, వేగవంతమైన అమలు మరియు విధానాల్లో నిరంతరత ఉన్నాయి. ఒకసారి ఆమోదించబడిన ప్రాజెక్టు సాధారణంగా ఆలస్యం కాకుండా ముందుకు సాగుతుంది. భూమి సేకరణ, అనుమతులు, పరిపాలన అడ్డంకులు వేగంగా పరిష్కరించబడతాయి. వేల కిలోమీటర్ల హైస్పీడ్ రైళ్లు నిర్మించబడ్డాయి. పోర్టులు విస్తరించబడ్డాయి. పారిశ్రామిక కారిడార్లు రూపుదిద్దుకున్నాయి. ఇక భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒక ప్రాజెక్టు ప్రారంభం కావడానికి అనేక స్థాయిల అనుమతులు అవసరం. పర్యావరణ పరిశీలనలు జరుగుతాయి. స్థానిక ప్రజల అభ్యంతరాలు వినబడతాయి. కోర్టు కేసులు దాఖలవుతాయి. రాజకీయ మార్పులు ప్రాధాన్యతలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా సమయం ఎక్కువగా పడుతుంది. ఇది బలహీనతగా కనిపించవచ్చు, కానీ అదే సమయంలో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం. ప్రతి పౌరుడికీ స్వరం ఉండడం, అధికార నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఉండడం ప్రజాస్వామ్య బలం. వేగం తగ్గవచ్చు, కానీ వ్యవస్థ పారదర్శకంగా ఉంటుంది. తయారీ రంగంలో తేడా మరింత స్పష్టంగా కనిపిస్తోంది. చైనా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదిగింది. తక్కువ ఖర్చుతో భారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసింది. ప్రపంచ మార్కెట్లలో పోటీ ధరలతో సరుకులందించింది. గ్లోబల్ సప్లై చైన్సు చైనాపై ఆధారపడ్డాయి. భారతదేశం సేవారంగంలో బలంగా ఎదిగింది. సమాచార సాంకేతిక రంగం, ఔట్సోర్సింగ్, సాఫ్ట్వేర్ సేవలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కానీ తయారీ రంగంలో వాటా ఆర్థిక వ్యవస్థలో పరిమితంగానే ఉంది. భారీ స్థాయిలో ఎగుమతులకు అవసరమైన మౌలిక వసతులు, సరఫరా గొలుసు సమర్థత మరియు విధానాల స్థిరత్వం ఇంకా మెరుగుపరచాలి. ఇంకో ముఖ్యమైన అంశం పట్టణీకరణ. చైనాలో పట్టణీకరణ వేగంగా జరిగింది. పరిశ్రమలకు అవసరమైన కార్మిక శక్తి నగరాలకు కేంద్రీకృతమైంది. నివాస, రవాణా, పారిశ్రామిక జోన్ల ప్రణాళిక కేంద్రీకృతంగా అమలైంది. దీనివల్ల ఉత్పాదకత పెరిగింది. భారతదేశంలో పట్టణీకరణ సహజ ప్రక్రియలా జరుగుతోంది. వలసలు విస్తృతంగా ఉంటాయి. మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. నగర ప్రణాళికలో సమన్వయం కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. దీని ప్రభావం పారిశ్రామిక సామర్థ్యంపై పడుతుంది. ఇప్పుడొక కఠినమైన ప్రశ్న: అభివృద్ధి వేగం పెరగాలంటే ప్రజాస్వామ్యాన్ని తగ్గించాలా? దీనికి సరళ సమాధానం లేదు. నియంత్రిత వ్యవస్థలు వేగంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ అవి విమర్శలను అణిచివేయవచ్చు. తప్పు నిర్ణయాలు సరిదిద్దడం కష్టమవుతుంది. సమాచార ప్రవాహం నియంత్రితమవుతుంది. ప్రజాస్వామ్యంలో చర్చలు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయాలు ఆలస్యం కావచ్చు, కానీ ఒకసారి తీసుకున్న నిర్ణయాలు సామాజిక అంగీకారంతో ముందుకు సాగుతాయి. విధానాల్లో సమరణలకు అవకాశం ఉంటుంది. పారదర్శకతకు స్థలం ఉంటుంది. భారతదేశానికి ప్రధాన సవాలు ప్రజాస్వామ్యం కాదు, అమలులో సామర్థ్యం, విధానాల నిరంతరత, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయం, న్యాయ వ్యవస్థలో వేగం, బ్యూరోక్రసీ సరళీకరణ. ఇవి అభివృద్ధి వేగాన్ని ప్రభావితం చేస్తాయి. తయారీ రంగాన్ని బలోపేతం చేయాలి. భూమి సేకరణ ప్రక్రియను పారదర్శకంగా మరియు సమయ పాలనతో అమలు చేయాలి. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించాలి. పోర్ట్ కనెక్టివిటీ మెరుగుపరచాలి. విద్యుత్ మరియు మౌలిక సదుపాయాల నాణ్యతను స్థిరంగా ఉంచాలి. ఎగుమతులపై స్పష్టమైన వ్యూహం అవసరం. భారతదేశానికి ఒక పెద్ద బలం యువజనాభా. నైపుణ్యాభివృద్ధి సరైన దిశలో జరిగితే తయారీ మరియు టెక్నాలజీ రంగాల్లో వేగంగా ఎదగగల సామర్థ్యం ఉంది. డిజిటల్ మౌలిక వస్తులు ఇప్పటికే బలంగా ఉన్నాయి.
ఫిన్టెక్, స్టార్టప్ ఈకోసిస్టమ్, డిజిటల్ సేవను వేగంగా విస్తరిస్తున్నాయి. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు కూడా మారుతున్నాయి. గ్లోబల్ సప్లై చైన్స్ విభిన్నీకరణ దిశగా కదులుతున్నాయి. ఇది భారతదేశానికి ఒక అవకాశంగా మారవచ్చు. సరైన విధానాలు అమలు చేస్తే తయారీ రంగంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలిక వ్యూహం అవసరం. ప్రభుత్వం మారినా ఆర్థిక దిశ మారకూడదు. పెట్టుబడిదారులకు స్థిరత్వం అవసరం. చట్టాల అమలు వేగంగా ఉండాలి. న్యాయ వ్యవస్థలో కేసుల పరిష్కారం సమయ పాలనతో జరగాలి. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే వేగవంతమైన అభివృద్ధి సాధ్యం. వేగం ఆకర్షణీయంగా ఉంటుంది. భారీ నిర్మాణాలు అభివృద్ధి ప్రతీకలా కనిపిస్తాయి. కానీ స్థిరమైన అభివృద్ధి అంటే కేవలం నిర్మాణం కాదు. సామాజిక స్థిరత్వం, సమాన అవకాశాలు, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు బాధ్యతాయుత పరిపాలన కూడా అవసరం. అసలు కంపెనీ రెండు దేశాల మధ్య కాదు. అసలు కంపెనీ ఒక దేశం తన సామర్థ్యాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటోంది అనే విషయం. ప్రశ్న చివరికి సులభం. మనకు తక్షణ వేగమా అవసరం, లేక దీర్ఘకాలిక స్థిరత్వమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో వేగం సాధ్యమే, కానీ దానికి సామర్థ్యం, సమన్వయం మరియు రాజకీయ సంకల్పం అవసరం. భారతదేశం ఆలస్యంగా పరిగెడుతున్నట్టు కనిపించవచ్చు, కానీ దిశ సరిగ్గా ఉంటే వేగం పెరగడం అసాధ్యం కాదు. అభివృద్ధి ఒక గమ్యం కాదు, అది నిరంతర ప్రక్రియ. మీ అభిప్రాయం ఏమిటి? భారతదేశం వేగంగా అభివృద్ధి చెందడానికి ఏ మార్పులు అవసరమని మీరు భావిస్తున్నారు? కామెంట్లో తప్పక రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక మరియు ఆలోచింపజేసే కంటెంట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.